భీమేశ్వర జ్యోతిర్లింగ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? ధాకిన్యాం భీమశంకరం అంటారు. అంటే ఈ భీమశంకరం అంటే భీముడు భీమేశ్వరుడు అనేటువంటి భీమశంకరుడు అనేటువంటి జ్యోతిర్లింగం మనకి మహారాష్ట్రలోని పూనా నగరానికి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భీమేశ్వర జ్యోతిర్లింగ ప్రాదుర్భావం ఎలా జరిగింది, ఎలా ఆ స్వామి అక్కడ వెలిశాడు, ఎప్పుడు వెలిశాడు, ఎందుకు వెలిశాడు, దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మనకి శివపురాణంలో ఒక కథ కనిపిస్తోంది. ఇదేమిటి అంటే, పూర్వం భీమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవట. అతని తల్లి కర్కటి. కర్కటి ఎవరో కాదు, రావణాసురుడి సైన్యంలో ఉండేటువంటి ఒక రాక్షసుడు. అయితే శ్రీరామచంద్రుడితో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఈ కర్కటి భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆవిడ పుట్టింటికి చేరిందిట. పుట్టింటికి చేరిన తర్వాత ఈవిడ తండ్రి కర్కటకుడు పుష్కసి అని తల్లిదండ్రులు ఈవిడికి. వాళ్ళిద్దరూ కూడా ఒకసారి కొంతమందిని మింగడానికి పోయినప్పుడు అగస్త్య మహర్షి వీళ్ళని సంహరించాడు అని తెలుస్తోంది. అలా సంహరించడం వల్ల ఈవిడికి భర్త లేడు, తర్వాత తల్లిదండ్రులు కూడా లేకుండా నిరాశ్రయురాలై అడవుల్లో అందరినీ చంపి తింటూ బతుకుతూ ఉండేదిట. అటువంటి సమయంలో రావణాసురుడి సోదరుడైనటువంటి కుంభకర్ణుడు ఒకసారి ఈ అడవి ప్రాంతానికి వచ్చి ఈవిడిని మోహించాడని, తత్ఫలితంగా భీమాసురుడు అనేటువంటి అసురుడు ఈవిడికి జన్మించాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. ఆ భీమాసురుడు జన్మించిన తర్వాత అడవిలో తల్లి కొడుకులు ఇద్దరూ పెరిగారు. కొంతకాలం జరిగిన తర్వాత అతను పెద్ద అయిన తర్వాత ఈ దేవతల మీద ఒక రకమైనటువంటి కక్షని, పగని ఆయన పెంచుకున్నాడు. ఎందుకంటే తల్లి ద్వారా తెలిసింది ఏమిటంటే, తన తండ్రి, పెద్ద తండ్రి, తాతలు అందరూ కూడా దేవతల చేత సంహరించబడ్డారు. తన తండ్రి శ్రీరామచంద్రుడి చేతిలో హతమార్చబడ్డాడు యుద్ధంలో. అందుకని శ్రీరామచంద్రుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీహరి స్వరూపం అంటాడు. కాబట్టి ఈ దేవతలందరినీ కూడా నేను ఓడించాలి, అందుకు నాకు తగినటువంటి శక్తి కావాలని చెప్పేసి 1000 సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేశాట. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నన్ను ఎవరూ గెలవలేనటువంటి శక్తి కావాలి అంటే, ఈ ప్రపంచంలో భూమండలంలో పుట్టిన ఎవరు కూడా నాతో గెలవకూడదు, అంతటి బలవంతుణ్ణి నేను కావాలి అనేటువంటి కోరికను కోరాడు అతను. బ్రహ్మ ఏం చూస్తాడు, తథాస్తు అని విడిపోయాడు. ఇంకా అతను ఏమిటంటే దేశాల మీద పడ్డాడు. భూలోకంలో అందరినీ జయించాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, ఇంద్రుణ్ణి కూడా జయించాడు, అక్కడి నుంచి అందరినీ తరిమేశాడు. ఆ తర్వాత పాతాళ లోకానికి వెళ్ళాట. ఆ సమయంలో పాతాళ లోకాన్ని ఏలుతున్నటువంటి వాడు కామరూపేశ్వరుడు అనేటువంటి రాజు ఉండేవట. ఆయన భార్య సుదక్షిణాదేవి. వీళ్ళిద్దరిని కూడా బంధించి కారాగారంలో పెట్టి ఆయన పాతాళాన్ని కూడా ఆక్రమించేసుకున్నాడు. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ పాతాళంలో కూడా ఈ భీమాసురుడే రాజ్యం ఏలడం మొదలెట్టాడు అనమాట. అయితే ఇక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, పాతాళంలో కామరూపేశ్వరుడు, సుదక్షిణాదేవి కూడా కారాగారంలో వాళ్ళు బంధించబడి ఉన్నప్పటికీ కూడా మానసికంగా రోజు గంగా స్నానం చేయటం, గంగావతరణం చదువుకోవడం, శివనామస్మరణ చేయటం, ఓంకార సహితమైనటువంటి పంచాక్షరి మంత్ర జపాన్ని చేయటం, రోజు పార్థివలింగాన్ని చేసేదానికి మానసిక పూజ చేస్తూ ఉండేవాళ్ళట. అలా చేసిన తర్వాత ఒకసారి ఈ కారాగారంలో ఉన్నటువంటి ఈ రాజు ఏం చేస్తున్నాడో చూడ్డానికి భీమాసురుడు అక్కడికి వచ్చాట. ఏమిటి, ఈ మట్టి లింగాన్ని పెట్టుకొని పూజిస్తే మీకు ఒరిగేదేముంది, రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, అయినా బుద్ధి రాలేదని తన చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని ఆ పార్థివ లింగం మీద విసిరేయటానికి వెళ్ళాట. అప్పుడు దాని నుంచి ఉద్భవించాడు శివుడు. కోటి తేజస్సుల కాంతి కలిగినటువంటి ఒక మహాశివుడు అందులో నుంచి బయటకు వచ్చాట. బయటికి వచ్చి భీమాసురుణ్ణి సంహరించాడు. అప్పుడు దేవతలంతా కూడా ఇక్కడ స్థిరంగా నిలిచిపోవాలని చెప్పేసి కోరారు. కాబట్టి దేవతల కోరిక మేరకు ఆయన అక్కడ స్థిరంగా నిలిచిపోయాడు అని చెప్తాడు. ఆయనే భీమశంకరుడు, భీమేశ్వరుడు అనేటువంటి విషయం చెప్తారు. ఈ కథ మనకి శివపురాణంలో కనిపిస్తోంది. ఈ క్షేత్రం మనకి పూనాకి దగ్గరగా మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమశంకరంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగంగా చెప్తారు. ఇక్కడ ఎవరు పూజించినా కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్తారు. మనం భీమేశ్వరుడు, అక్కడ శంకరుడు ఎలా వెలిశాడు అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అయితే ఈ క్షేత్రానికి మరో 3 ప్రత్యేకతలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే, ధాకిన్యాం భీమశంకరం అంటారు. అయితే ఈ ధాకిని అనేటువంటి పేరు ఈ క్షేత్రానికి ఎందుకు వచ్చింది అనడానికి కూడా మనకి కథ కనిపిస్తుంది. ఏమిటంటే, ఈ భీమాసురుణ్ణి సంహరించాడు శివుడు, పరమశివుడు. అక్కడ ఆయన ప్రాదుర్భావం తర్వాత
రాక్షసుణ్ణి సంహరించినట్టుగా సంహరిస్తూ, నేను దేవతలను సజ్జనులను కాపాడడానికి ఇక్కడ ఉద్భవించాను, ఇక ముందు ఎక్కడ రాక్షసులు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన ఒక దృష్టి సారించట. ఆ దృష్టి ద్వారా మంటలు లేచి ఇక్కడ ఉన్నటువంటి భీమాసురుడే కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా దగ్ధమయ్యారు అనేటువంటి విషయం చెప్తారు. అలా దగ్ధమవుతూ ఆ నిప్పు ఎంతవరకు వెళ్ళిందంటే పక్కనే ఉన్నటువంటి ఎన్నో వనాలని, అంటే ఆయుర్వేద మూలికలు ఉన్నటువంటి ఎన్నో వనాన్ని కూడా అది దగ్ధం చేస్తూ, అంటే ఎక్కడెక్కడ రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన మంటల్లో అది దగ్ధం చేసేసిందనమాట. ఆ తర్వాత ఆ భస్మమే ఈరోజు కూడా, అంటే ఆ భస్మము తద్వారా మొలిచినటువంటి మొక్కలు కూడా ఈ రోజుకు కూడా అక్కడ అందరికీ ఆయుర్వేద మూలికలుగా పనికి వస్తాయని చెప్పేసి అక్కడ నివసించే వాళ్ళు అంతా చెప్తూ ఉంటారు. ఆ గుడి పరిసర ప్రాంతాల్లో వాటిని, ఆ మూలికల్ని ఈ రోజుకి కూడా అమ్ముతూ ఉన్నారు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. ఏమిటంటే అద్భుతమైనటువంటి వనమూలికలు, ఆయుర్వేదంలో వైద్యానికి పనికొచ్చేటువంటి మూలికలన్నీ కూడా అక్కడ దొరుకుతాయని, ఎందుకంటే ఆ వనం అప్పుడు భస్మం అయిన తర్వాత దానిలో మొలిచినటువంటి మొక్కలే ఈరోజు మనకి ఆయుర్వేదంలో ఔషధీ మొక్కలుగా అక్కడ పెరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. మరో విషయం ఏమిటంటే ఢాకిన్యాం భీమశంకరం అనడానికి మరో కారణం ఉంది. అదేమిటంటే ఈ ఢాకిని పేరు ఈ క్షేత్రానికి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం కూడా చెప్పుకోవాలి. ఢాకిని ఎవరో కాదు, భీమాసురుడి భార్య. అంటే శాకిని, డాకిని అని ఇద్దరు ఆయన భార్యలుగా చెప్తారు. అంటే భీమాసురుడు అనేటువంటి వాడు ఇక్కడ శివుడి చేతుల్లో మరణించాడు, సంహరించబడ్డాడని మనం చెప్పుకున్నాం. అతని భార్యలే ఈ శాకిని, డాకిని. భర్త మరణానంతరం వాళ్ళిద్దరూ కూడా శివుణ్ణి వేడుకున్నారట. శివ, మేం మాత్రం రాక్షస ప్రవృత్తితో లేము కాబట్టి మమ్మల్ని కరుణించాలి, మమ్మల్ని హతమార్చవద్దు అని చెప్పేసి ఆ ఇద్దరు కూడా శివుడి పాదాల మీద పడి శరణు వేడుకున్నారట, ఆయనని స్తుతించారట. రాక్షస వనితలైనప్పటికీ కూడా వాళ్ళు స్తుతించేసరికి ఆయన కరుణించి ఇక మీద మీరు ఇక్కడ తపస్సు చేసుకుంటూ బ్రతకవచ్చు అనేటువంటి ఆశీర్వచనం వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కోరారట, ఈ క్షేత్రం మా పేరు మీద నిలవాలి అని చెప్పేసి. అందుకని ఢాకిన్యాం భీమశంకరం అని ఆ క్షేత్రానికి ఢాకిని క్షేత్రం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తారు. ఇకపోతే మూడో ప్రత్యేకత కూడా మనకి కనిపిస్తుంది. మనకి నదులన్నిట్లలో కూడా భీమారథి నది ఉంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఆ నది ప్రాదుర్భావం ఎలా జరిగిందో కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఏమిటంటే భీమాసురుడితో యుద్ధం చేసి అతన్ని హతమార్చిన తర్వాత శివుడు అలసిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక కొండ మీద కాసేపు కూర్చున్నప్పుడు శివుడి శరీరం నుంచి కొన్ని స్వేద బిందువులన్నీ అక్కడ రాలాయట. ఆ రాలిన స్వేద బిందులే ఒక నదిలాగా ప్రవహిస్తోంది. అందుకే ఇది దానికి భీమారథి అనేటువంటి నది అని పేరు పెట్టారని చెప్తారు. ఆ భీమారథి నదే మనకి ఇక్కడ మన భారతదేశంలో ప్రవహిస్తున్న నది. అది క్షేత్ర సమీపంలో ఉంది అని చెప్తారు. అందుకనంటే భీమాసురుణ్ణి హతమార్చినటువంటి స్థలంలో పుట్టిన ఆ తర్వాత పుట్టినటువంటి నది కాబట్టి దానికి భీమారథి అనేటువంటి నది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ క్షేత్రంలో మనకి 3 ప్రత్యేకతలు కనిపిస్తాయి. అంటే భీమాసురుడి భార్య అయినటువంటి ఢాకిని పేరు మీద ఢాకిన్యాం భీమశంకరం అని చెప్పేసి ఆ క్షేత్రానికి పేరు. అక్కడ వనమూలికలు ఆయుర్వేద వృక్షాలుగా ఈరోజు పెరుగుతుండడం మరొక విశేషం. తర్వాత అక్కడ ఉన్నటువంటి భీమారథి నది కూడా మనకందరికీ తెలిసినటువంటి ఒక పుణ్యనదిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ 3 ప్రత్యేకతలు మనకి ఈ క్షేత్రం వల్ల తెలుస్తూ ఉన్నాయి. భీమశంకర జ్యోతిర్లింగ ఆలయ విశేషాలు ఏమిటి? ఇక్కడ ఈ ఆలయం గురించి మనకి పురాణ కథలు, భీమాసురుడి కథలు వినిపిస్తూ ఉంటే మనకి కొన్ని క్షేత్రంలో ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకునేటువంటి కొన్ని పుక్కిడి పురాణం అన్నప్పటికీ కూడా అక్కడ సంచరించే వాళ్ళు ఈ మధ్యన జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఒక కారణంగా చెప్తూ ఉండడం కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. మరి ఏమిటంటే పూర్వకాలం అక్కడ ఒక వృక్షం ఉండేదిట. ఆ వృక్షాన్ని కొంతమంది కొట్టడం వల్ల దాని నుంచి రక్తం కారడం మొదలెట్టిందిట. రక్తం కారుతుంది అని చెప్పేసి అది ఆ వార్త అంతా పాకిన తర్వాత అక్కడ ఉండేవాడు కొంతమంది వచ్చి ఒక ఆవును తీసుకొచ్చిన తర్వాత ఆ ఆవు తనంత తానే అక్కడ పాలను వదిలింది అని ఆ పాలు పడగానే దాని నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చింది. అదే భీమేశ్వర జ్యోతిర్లింగం అని చెప్పేసి అక్కడ కొంతమంది అనుకుంటూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ ఆలయ నిర్మాణానికి వస్తే అది అప్పుడు అంటే పురాణ కాలంలో నిర్మించినప్పటికీ తర్వాత యుగాలు మారుతున్నప్పుడు ఇది శిథిలమైపోవడం,
ఎప్పటికప్పుడు అప్పుడు రాజ్యం ఏలుతున్నటువంటి రాజులు దీన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అన్ని దేవాలయాల్లాగానే ఈ దేవాలయాన్ని కూడా కొంతమంది ముష్కరులు దీన్ని మట్టు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ దీన్ని కలియుగంలో కూడా కొంతమంది రాజులు పునర్నిర్మాణం చేయడం అనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే కాకపోతే ఈ ఆలయం గురించినటువంటి మరికొన్ని విషయాలు కూడా మనకి తెలుస్తాయి. ఏమిటంటే ఇది అక్కడే కాకుండా మనకి భారతదేశంలోని ద్రాక్షారామంలో ఉండేటువంటి భీమశంకరుడు కూడా ఈ భీమశంకరుడే అని, అస్సాం దగ్గర మరో శివాలయం కూడా ఉంది, అక్కడ కూడా భీమశంకరుడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ 12 జ్యోతిర్లింగాల్లో చెప్పుకునేటువంటి భీమశంకరుడు మాత్రం ఢాకిన్యాం భీమశంకరం అని, ఈ ఆలయంలో వెలిసినటువంటి శంకరుణ్ణి తలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఇకపోతే ఏమిటంటే ఈ ఆలయానికి పక్కనే ఒక పెద్ద కొండ ఉందిట. ఆ కొండకి నాగఫణి అనేటువంటి పేరుంది. అయితే ఆ కొండ మీదికి ఎక్కి ఎవరైనా కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శివుణ్ణి తలుచుకోవడం వల్ల మోక్షప్రాప్తి వస్తుంది అని చెప్తారట. అయితే కాకపోతే ఆ కొండ చివరంటా వెళ్ళిన తర్వాత ఎవరికి కూడా నిలబడడానికి సాధ్యం కాని విధంగా ఆ కొండ ఉంటుందిట. ఆ నాగపణి కొండ మీద బోర్లా పడుకుని కింద ఉన్నటువంటి ఈ క్షేత్ర శిఖరాన్ని దర్శించి భీమశంకర అని చెప్పేసి తలుచుకుని నమస్కరించుకోవాలట. అలా చేయటం వల్ల వీళ్ళకి మోక్షప్రాప్తి కలుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఉండి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ నాగపణి కొండ మీదకి వెళ్ళి పడుకుని అక్కడ ఈ ఈశ్వర దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. ఇంకోటి ఏమిటంటే ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఈశ్వరుడికి అభిషేకించుకోవడం, అర్చనలు చేయటం అనేటువంటిది ఏ దేవాలయంలో అయినా సర్వసామాన్యంగా కనిపించేటువంటి విషయం. ఇక్కడ ఏమిటంటే భీమారథి నదిలో స్నానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని అర్చనలు చేసుకున్న తర్వాత ఈ నాగపణి అనేటువంటి పర్వతం మీదకెక్కి ఇక్కడ ఈశ్వరుని తలుచుకోవడం అనేటువంటిది మనకి ప్రత్యేకంగా కనపడుతున్నటువంటి విషయం. ఇంతేకాకుండా ఇంకో విషయం ఏం చెప్తారంటే అన్ని దేవాలయాల్లో దర్శించినంత మాత్రమే పుణ్యం వస్తుంది, కానీ ఈ భీమశంకర దేవాలయం గురించి ఈ కథను గురించి ఎవరు విన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ పరిహారం అయిపోతాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తోంది. అంటే ఎక్కడైనా కూడా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటాం, ఆ తర్వాత దర్శిస్తూ ఉంటాం, అభిషేకిస్తాం, అర్చిస్తాం. అలా చేయటం వల్ల పుణ్యం వస్తుంది అంటారు. కానీ ఈ భీమశంకర దేవాలయం గురించినటువంటి కథని, ఈ క్షేత్ర మహిమని ఎవరు విన్నా కూడా వాళ్ళ పాపాలన్నీ పరిహారం అవుతాయని చెప్పేసి మనకి స్థల పురాణంలో తెలుస్తోంది.